తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. విశాఖ స్టీల్ ప్లాంటులో ప్రమాదం జరిగి పలువురు మృతి చెందిన వేళ నిర్వహణ లోపం, భద్రతా వైఫల్యాలు కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయన్న వాదన తెరపైకి వచ్చింది. నిపుణులైన మానవ వనరులను తగ్గించుకుంటూ నిర్వహణను గాలి కొదిలేస్తే భారీ ప్రమాదాలు జరుగుతాయని చెప్పినా యాజమాన్యం పట్టించుకోలేదని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. కేంద్రం సాయం కింద 11,400 కోట్ల రూపాయలు అందించినా అందులో నిర్వహణకు, విడి భాగాల కొనుగోలుకు నిధులు కేటాయించలేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఏళ్ల తరబడి యంత్రాలు మరమ్మతులకు నోచుకోలేదని చెబుతున్నారు. విశాఖ ఉక్కుకు నిపుణులైన మానవ వనరులే చాలా కీలకం. కానీ గత 2 ఏళ్లలో ఉద్యోగుల్ని తొలగించుకుంటూ వస్తున్నారని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. గతంలో ప్లాంటులో ఒప్పంద కార్మికులు 15,000 మంది ఉండేవారని, ప్రస్తుతం 7,500 మంది ఉన్నారని తెలిపారు. కొన్ని నెలల క్రితం నిష్ణాతులైన 6,000 మందిని తొలగించినట్లు చెప్పారు. శాశ్వత ఉద్యోగులు ప్రస్తుతం 8,800 మందికి తగ్గారు. ఇప్పటికే స్వచ్ఛంద పదవీ విరమణ పేరుతో 2,000 మందిని తొలగించారని కార్మిక సంఘాల నాయకులు తెలిపారు. 5,000 మందికి పైగా పదవీ విరమణ పొందారన్నారు. ఈ నెలలోనూ 200 మంది పదవీ విరమణ చెయ్యనున్నట్లు తెలిపారు. కొత్త రిక్రూట్మెంట్లు పూర్తిగా నిలిచిపోయాయన్నారు. ఉన్న ఉద్యోగులపైనే ఒత్తిడి పెట్టి రోజుకు హాట్ మెటల్ ఉత్పత్తి 19,000 టన్నులు లక్ష్యంగా నిర్దేశించినట్లు చెప్తున్నారు. ప్రస్తుతం 17,000 టన్నుల వరకు ఉత్పత్తి చేస్తున్నారని తెలిపారు. కాస్టింగ్ మిషన్ వద్ద గతంలో 20 మంది నిపుణులు పనిచేసేవారని, ఇప్పుడు ఆ సంఖ్య 12 నుంచి 13కు తగ్గిందని తెలిపారు. కార్మికులు, ఉద్యోగులు సెలవుల్లో ఉంటే ఆ సంఖ్య మరింత తక్కువగా ఉంటోందన్నది కార్మిక సంఘాల మాట. ప్రిపరేషన్లో లాడీల్లో వచ్చినటువంటి 1600 డిగ్రీల సెంటీగ్రేడ్లో ఉన్నటువంటి ద్రవకు ఏదైతే ఉందో ఆ రోప్స్ అన్నీ కూడా పాతబడిపోవడం, మెయింటెనెన్స్ లేకపోవడం, 4.5 సంవత్సరాలుగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో మెయింటెనెన్స్ అనేది ఏ విభాగంలో కూడా లేదు. డ్యూటీకి వెళ్ళినట్టు తిరిగి వస్తాడో రాని పరిస్థితుల్లో ఇవాళ భయాందోళనలు, భయం గుప్పిట్లో విశాఖపట్నం ఉక్కు కార్మికులు ఉన్నారు. పాత యంత్రాలతో ఉత్పత్తి చేయడం వల్ల ఈరోజు ప్రమాదం జరగడానికి ఒక ఘటన కారణం. రెండవది, అత్యంత న్యాయమైనటువంటి పర్మనెంట్ ఎంప్లాయీస్ని 2,000 మందిని వీఆర్ఎస్ పేరు మీద, రిటైర్మెంట్ పేరు మీద బయట నెట్టేసిన ప్రభుత్వం యాజమాన్యం. 6,000 మంది కాంట్రాక్ట్ కార్మికుల్ని తొలగించారు. వాళ్ళ ప్లేస్లో ఇతర రాష్ట్రాల కార్మికులకి కొత్త వాళ్ళు తీసుకొచ్చి పెడుతున్నారు. కార్మికుల మీద పనిభారం విపరీతంగా పెంచేశారు. ఆ పనిభారం పెంచడం చెప్పినది, మ్యాన్ పవర్ తక్కువగా పెట్టడం చెప్పినది రెండో కారణం. ఇప్పటికైనా ఒక ఫర్నేస్ ను నిలిపివేసి కోకో 1 సెంట్రల్ ప్లాంట్, పవర్ ప్లాంట్ కు మేజర్ మరమ్మతులు చెయ్యాలని కార్మిక సంఘాలు కోరుతున్నాయి. కోకో 1లో సగం బ్యాటరీలు షట్ డౌన్ చేసి పూర్తిగా మరమ్మతులు చెయ్యాల్సి ఉందన్నారు. రన్నింగ్ మరమ్మతులతో నడిపించేస్తున్నారని, 30 ఏళ్లుగా అవే బ్యాటరీలు వాడుతున్నారని కార్మిక సంఘాల నాయకులు తెలిపారు. క్వాలిటీ రా మెటీరియల్ లేకపోవడం వల్ల, రసాయనిక చర్యలు వచ్చిన మార్పుల వల్ల ఈ ప్రమాదం జరిగింది. దీన్ని నివారించవచ్చు, కానీ దానికి ఎవరు బాధ్యులు లేరు. ఈ మెషినరీ కూడా చాలా పాతది, 40 ఏళ్ళ నుంచి ఓల్డ్ అయిపోయింది. భవిష్యత్తులో మరిన్ని ప్రమాదాలకు అవకాశం ఉందని చెప్పి చెప్తా ఉన్నాం. ఇది సీషోర్ను ఉన్న ప్లాంట్, ఇది మొదల్లోకి తుప్పు పట్టేసి ఉన్నాయి. వాటిని సరైన మెకానిజం చేయకపోతే షెడ్లు కూలిపోయే పరిస్థితి కూడా రాబోతా ఉంది. భవిష్యత్తులో మరిన్ని ప్రమాదాలకు అవకాశం ఉన్న స్టీల్ ప్లాంట్ని ఒక పద్ధతిలో ఆడిటింగ్ చేసి, సేఫ్టీ ప్రోటోకాల్ని పాటించి, రా మెటీరియల్ క్వాలిటీ తీసుకొచ్చినట్టయితే ఎవరికి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఈ దేశ ఎకానమీ కూడా ఉపయోగపడుతుంది. ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా భావిస్తాం. విశాఖ స్టీల్ ప్లాంట్లో గతంలోనూ పలు ప్రమాదాలు జరిగాయి. 2012లో జూన్ 13న ప్లాంటులోని స్టీల్ మెల్టింగ్ షాప్ 2లోని ఆక్సిజన్ కంట్రోల్ యూనిట్లో భారీ పేలుడు సంభవించింది. ఆ ప్రమాదంలో ఒక సీనియర్ జనరల్ మేనేజర్, పలువురు అధికారులు, కార్మికులతో కలిసి మొత్తం 19 మంది మరణించారు. కొత్తగా నిర్మించిన విభాగాన్ని పరీక్షించే సమయంలో ఈ ఘటన జరిగింది. స్టీల్ ప్లాంటు చరిత్రలోనే అత్యంత విషాదకరమైన ప్రమాదమిది. 2014 మేలో ప్లాంటులోని బ్లాస్ట్ ఫర్నెస్ 3 వద్ద జరిగిన ప్రమాదంలో 2 కార్మికులు మరణించారు, మరికొందరు గాయపడ్డారు. 2019 నవంబర్లో స్టీల్ మెల్టింగ్ షాప్లో ద్రవరూపంలో ఉన్న వేడి ఇనుము పొంగి పొర్లడంతో ఒక కార్మికుడు మృతి చెందాడు. 2021 జనవరిలో బ్లాస్ట్ ఫర్నెస్ విభాగంలో కార్బన్ మోనాక్సైడ్ గ్యాస్ లీక్ అయింది. ప్రమాదంలో 2 కాంట్రాక్టు కార్మికులు మృతి చెందారు. 2022 మార్చిలో ప్లాంట్లోని కన్వేయర్ బెల్ట్ విభాగంలో జరిగిన ప్రమాదంలో ఒక కార్మికుడు మృతి చెందాడు.